జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. నిత్య పూజల్లో దేవీ దేవతా స్వరూపాలని మనం ఆరాధన చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పుష్పాలతో భగవంతుని పూజిస్తే ఏవైనా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయా? లేదా ఏ కారణం చేతనైనా దేవీ దేవతా స్వరూపాలకి ఫలానా పుష్పాలను అందించడం వల్ల వాళ్ళ యొక్క ఆగ్రహానికి మనం కారణమవుతాం. మీ అందరికి కూడా చెప్పొచ్చేటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, దేవీ దేవతా స్వరూపాలకు సంబంధించినటువంటి పూజాది క్రతువులో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం గుర్తించాలి. దేవాలయాల్లో చేస్తున్నటువంటి పూజలు క్రతువులు ఆగమశాస్త్రాన్ని అనుసరించి అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాల్లో పూజలు జరుగుతాయి. దేవీ దేవతా స్వరూపాల యొక్క పూజాది క్రతువుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పుష్పాలని మనం వాడతాం. అలా కాకుండా ఇంటి ప్రాంగణంలో ప్రతినిత్యం మనం దేవుడికి ఉపయోగించేటువంటి పుష్పాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటివి తీసుకొచ్చి ఇంటి ప్రాంగణంలో పూజించకూడదు. సరే, మన పరిసరాల్లో ఎన్నో రకాలైనటువంటి మొక్కలు, ఎన్నో రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి పుష్పాలు, రంగులు మనకన్నీ కూడా తెలుసు. వాటిని మనం వినియోగించవచ్చా, వినియోగించకూడదు? అత్యధికమైనటువంటి సుగంధ పరిమళం కలిగినటువంటి పుష్పం ఇది పూజకు పనికిరాదు. సత్వరణ తమోగుజ అంటే సత్వగుణం, రజోగుణం, తమో గుణాలని కలిగినటువంటి కొన్ని రకాలైన పరిస్థితుల్ని మనకు చెప్పుకున్నారు పెద్దలు. అలాగే చాలా విపరీతమైనటువంటి అత్యధికమైనటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పాలేవి దేవతా స్వరూపాలకి నిత్య అర్చన చేయటానికి పనికిరావు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వాడచ్చు, అది వేరే సంగతి. అలాగే ఎటువంటి రంగు కానీ అసలు వాసనే లేనటువంటి పుష్పాలు పూజకు పనికిరావు. అంటే ఇది ఫలానా వర్ణంలో ఉంది అని చెప్పడానికి వీలు లేక చిత్రమైనటువంటి వర్ణంలో ఉండి అసలు ఏ విధమైనటువంటి సువాసన రానటువంటిది, పుప్పొడి రేణువులు అసలు లేనటువంటివి, కేసర దండము లేదా కేసరములు లేనటువంటి పుష్పాలు కూడా దేవుడి పూజకు అవి నిషిద్ధంగానే చెప్పబడ్డాయి. మరి ఏ ఏ పుష్పాలని మనం పూజకు ఉపయోగించవచ్చు అంటే, మన పరిసర ప్రాంగణాల్లో దొరికేటువంటి మందార పుష్పాలని, గన్నేరు పుష్పాలని, ఉమ్మెత్త పుష్పాలని, మల్లె పుష్పాలని, కలువ పువ్వుల్ని సర్వసాధారణంగా మన ఇంటి ప్రాంగణంలో అనునిత్యము నిత్యం దేవీ దేవతల యొక్క పూజాది క్రతువులో మనం ఉపయోగించవచ్చు. ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ మీ ఇంటిలో లేదా మీకున్నటువంటి స్థిర చరాస్తులో ఒక ప్రత్యేకమైనటువంటి పీఠం, అది కూడా గురుముఖత ఒక మంత్రాన్ని మీరు తీసుకొని ఒక అధిష్టాన దేవతా స్వరూపాన్ని మీరు గనక పూజ చేస్తుంటే దాన్ని విశేషంగా మనం ఒక పీఠం అంటాం. ఆ పీఠంలో ఉన్నటువంటి దేవీ దేవతా స్వరూపాలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు చెప్పబడ్డాయి. వాళ్ళని కొన్ని ప్రత్యేకమైనటువంటి పుష్పాల చేత పూజించమని ఉంది. ఒకవేళ గనక మీకు సంబంధించినటువంటి పీఠంలో మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మీరు పూజిస్తుంటే కలువలు లేదా తామరలు అమ్మవారికి ప్రశస్తం. వాటితో విశేషంగా పూజించే ప్రయత్నం చేయండి. విఘ్నాధిపతి, విఘ్నాలన్నిటికీ నాయకుడైనటువంటి గణాధిపతి, ఆ గణపతి దేవతా స్వరూపాన్ని గనక మీరు పూజిస్తున్నట్టయితే ఎరుపు రంగు కలిగినటువంటి పుష్పాల చేత మీరు పూజిస్తూ ఉండండి. ప్రత్యేకించి వేదమాత గాయత్రి అవ్వచ్చు, చదువుల తల్లి అయినటువంటి సరస్వతి అవ్వచ్చు, మోదుగ పుష్పాల చేత అమ్మవారిని విశేషంగా పూజించేటువంటి ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి ఆ పరమేశ్వరుణ్ణి గనక ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ఉమ్మెత్త పుష్పాల చేత పరమేశ్వరుని పూజించే ప్రయత్నం చేయండి. కాలాన్ని ఆధీనంలో పెట్టుకున్నటువంటి
కాళిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడానికి ఎర్ర మందార పుష్పాల చేత అమ్మవారిని విశేషంగా పూజించండి. మహావిష్ణు స్వరూపాన్ని ఆరాధన చేస్తున్నట్టయితే అది ఏ స్వరూపమైనా పర్వాలేదు, పారిజాత పుష్పాల చేత ఆ మహావిష్ణువుని ఆరాధన చేయండి. ప్రత్యేకించి హనుమంతుణ్ణి గనక పూజిస్తే మల్లెలతో తయారు చేసినటువంటి మాల చేత హనుమంతుల వారిని విశేషంగా పూజిస్తే శీఘ్రముగా మీ యొక్క కామ్యములన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే గ్రహాలన్నింటిలో విశేషవంతమైనటువంటి రూపం శని భగవానుడు. శని భగవానుడి యొక్క ప్రీత్యర్థం మీరు పూజ చేస్తుంటే నీలి రంగులోని పుష్పాలు స్వామివారికి సమర్పణ చేసి పూజాది క్రతువులు చేయండి. అంటే నిత్యం ఇంటి ప్రాంగణంలో పూజించుకునే విధానంలోకి పీఠం, ఆధ్యాత్మికపరమైన ఆశ్రమం, ఆలయ ప్రాంగణంలో చేసే విధి విధానాలకి చాలా తేడాలు ఉన్నాయి. కాబట్టే ఆయా దేవీ దేవతా స్వరూపాలకి ఈ విధమైనటువంటి పుష్పాలు చెప్పబడ్డాయి.